వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకువెల్లి మండలం సుంకరమెట్ట గ్రామంలో రెవెన్యూ క్వార్టర్స్ లో ప్రైవేటు వ్యక్తులు గత 2 సంవత్సరాల నుండి నివాసంగా ఉంటున్నారని, గవర్నమెంట్ బిల్డింగ్ లో ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ఉండడం కరెక్ట్ కాదని, స్థానిక పంచాయతీ పరిధిలో ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉండవచ్చని స్థానిక సర్పంచ్ చిన్నబాబు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులను సర్పంచ్ అడగగా బిల్డింగ్ ని బాగు చేసి డబ్బులు ఇచ్చామని చెప్పారు. సర్పంచ్ మాట్లాడుతూ తక్షణమే ఎంఆర్ఓ జోక్యం చేసుకోవాలి, పంచాయతీ వారికి రెవెన్యూ క్వార్టర్స్ బిల్డింగ్ ని అప్పగించాలి అని డిమాండ్ చేశారు. రెవెన్యూ క్వార్టర్స్ బిల్డింగ్ ని స్థానిక ప్రజలు ఆరోపణలు రెంట్కు ఇచ్చారని, అనుమానాస్పదం అమ్మేశారు అని తెలియవలసి ఉందని ఆరోపణలు చేస్తున్నారు. అది కాల్ చేయవలసి సర్పంచ్ గారు కూడా 2 years ముందు వేణుగోపాల్ ఉన్నప్పుడు తర్వాత డబ్బులు అడుగుతున్నారు, ఇది చేస్తున్నారు, దానికోసమే వెళ్ళాం. మొన్న వెళ్ళి అడిగాను, అడుగుతే అలా కనిపిస్తుంది. అదే సార్ ఒక నోటీస్ అది రెవెన్యూ కోర్టు అప్పుడు పిలిత అంటే తెలీదు ఎలా చేయించారో కానీ బాగా అదే డ్యామేజ్ లాగా ఉండిందట, కారిపోతుండింది వర్షం పడిన. అవును, అలా బాగా చేయించేసి ఉంటున్నారు. అవును. 2 సంవత్సరాలు అవుతుంది బుజ్జి, 2 సంవత్సరాలు అవుతుంది. మీ మాయలు బాగా చేయించారా? ఏ ఊరు మీ మాయ గారు? బాగా చేయించి ఉంటున్నారు. నా పేరు గెమ్మెల్ చిన్నబాబు, సుంకరమెట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. ఈరోజు సుంకరమెట్ట హెడ్ క్వార్టర్లో రెవెన్యూ ఆఫీస్కి సంబంధించి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ అన్నది, బిఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ అన్నది ఒకటి సుంకరమెట్ట పంచాయతీలో ఉంది. ఆ సుంకరమెట్ట పంచాయతీలో ఏ గవర్నమెంట్ కార్యక్రమాలు జరిపినా సరే ఆఫీస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇటీవల కాలంలో ఆ రెవెన్యూ ఆఫీసు పంచాయతీకి అప్పచెప్పచేయండి, లేదంటే వేరే కార్యక్రమంలో ఉపయోగించాలని గతంలో విఆర్ఓ మేడం గారికి ఎన్నో మార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ కంప్లైంట్కి పట్టించుకోకుండా ఆ యొక్క రూమ్లో రెంట్కి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు, ఇది సబబ్ కాదన్నది పంచాయతీ సర్పంచ్గా నేను దీనికి విచారణ వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా తహసీల్దార్ కూడా, గతంలో ఉన్న తహసీల్దార్ కూడా రెవెన్యూ ఆఫీస్ ఖాళీ చేయించమని ఆల్రెడీ కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. రెవెన్యూ సిబ్బంది కానీ అలాగే విఆర్ఓ కానీ ఆ పట్టించుకోవటం లేదు. అంటే ఒక పంచాయతీ సర్పంచ్ చెప్పిన మాటలు కూడా ఈరోజు పక్కదారిలో పట్టించుకోకుండా ఈ విధంగా వ్యవహరించడం అన్నది కరెక్ట్ కాదు. అదే విషయం కాదు, వేరే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అసలు పంచాయతీ ఆఫీస్ పంచాయతీ సర్పంచ్కి సంబంధం లేకుండా ఏ పనులు చేస్తుందో దానికి అర్థం కాకుండా పోతుంది. కాబట్టి నా యొక్క డిమాండ్ ఏంటంటే తక్షణమే ఏదైతే అది గవర్నమెంట్ ఆఫీస్, ఇతరులు ప్రైవేట్ వ్యక్తులు అన్నది ఉండడానికి అర్హత లేదు. కాబట్టి అది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకొని ఏదైతే ఆ రెవెన్యూ విఆర్ఓ ఆఫీస్ ఉందో అది తక్షణమే పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ సభంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫీసు సుమారుగా 3 సంవత్సరాల నుండి అక్కడ మాంజు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి అన్నది ఆ ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. ఆ ఆఫీస్ ఏ విధంగా అతనికి హ్యాండ్ ఓవర్ చేశారన్నది విఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. ఆ విధంగా ఖాళీ చేయించకపోవడానికి కారణం ఏంటి, అసలు అందులో ఏం జరిగింది లోటుపాటు అన్నది తక్షణమే అధికారులు విచారణ చేపట్టాలి. విచారణ చేసి ఏం చేస్తుందన్నది బయటపెట్టి తక్షణమే ఆ ఆఫీస్ని ఖాళీ చేయించి గవర్నమెంట్ ఆఫీస్గా ఉపయోగించుకోవడానికి మాకు అప్పచెప్పాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు కొర్ర సింహాచలం, కొత్త వలసలో సుంకరమెట్ట పంచాయతీ. అంటే మాకు ఇంతకు ముందు అయితే మాకు అది సబ్ సెంటర్గా వర్క్ చేస్తుండేరు అక్కడ. ఇప్పుడైతే అది వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చారు, దేనికన్నది మాకు తెలియదు. కాకపోతే మాకు అంటే కొంచెం అది ఖాళీ చేస్తే మాకు మిగతా అంటే స్టాఫ్ ఉంటారు, మాకు ఇది హెల్త్ కానీ మామూలు సచివాలయాలు కానీ ఉండడానికి కొద్దిగా
వేసుగా ఉంటుంది. దాని గురించి పై అధికారులు అంటే కొంచెం స్పందించి చిన్న చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను.